మీ పేరేమక ఏం కాలనీ ఏమంటారు మీ ఏరియా పేరు లక్ష్మణ్ నగర్ ఏం సమస్య ఏమక మాకి రోడ్డు లేదు సార్ రోడ్ ఇబ్బంది అయిపోయింది వాటర్ ఇబ్బంది అయిపోయింది అన్ని మున్సిపాలిటీకే మేము డబ్బులు కడుతున్నాము అయినా వాళ్ళు పట్టించుకోవడం లేదు మాది ఏమి పట్టించుకోవడం కౌన్సిలర్ ఎవరు సార్ కౌన్సిలర్ వస్తున్నారు చలపతి దీనికి ఆయన వస్తున్నాడు ఫోన్ చేసినా కూడా ఫోన్ లో డ్రైనేజ్ చేసి మాట్లాడుతున్నాడు ఆపేస్తున్నాడు అందుకే ఇంటి ముందు ఇంటికాడికి వచ్చి ఏ సమస్యని మాట్లాడడం లేదు అది మా పరిస్థితి మేమేమో ముసలి కింద పడతారు సన్న పిల్లలు కింద పడతారు లైట్ ఆపి లైట్ లేదు ఇంటి ముందర మాకు ఏమీ లేదు ఆ పోల్ అయితే అస్సలే లేదు మా ఇంట్లో కలిపి పోల్కి కరెంటు లేదు లైట్ లేదు మాకి పిల్లలు పడతారని భయపడి మేము నీళ్ళు ఆగిపోయినాయి మా కళ్ళెత్తు నీళ్ళు ఆగినా మాకు మా పరిస్థితి ఏం దీనికి ఇంటి గుత్తలు మాత్రం బాగానే కడుతున్నాం మేము అన్ని కడుతున్నాం ఎవరు వచ్చి వసూలు చేస్తున్నారక్క మీరే కడతారా వాళ్ళే వచ్చి వసూలు చేస్తున్నారు వచ్చి ఏమంటున్నారు దీనికి గుత్త అయిపోయింది కదమ్మా అనికేసి మళ్ళీ రిటర్న్ మాకు డబ్బులు వేస్తున్నారు మళ్ళీ పైన వేస్తున్నారు పైన వేసి కట్టుతున్నాము కరెక్ట్ కడుతున్నాం మరి పైన వేసి వసూలు చేస్తున్నారు పైన వేసి వసూలు నెల కరెక్ట్ వస్తారు వాళ్ళు చూస్తారు ఒక వారము 10 దినాలు అయినా కూడా 2 బాటలు వచ్చిపోతారు ఇంటికి అని మళ్ళీ పైన వేసేస్తారు మనకి వాళ్ళు మనకి పైన వేసినా మాకు ఇంకేమి వాళ్ళు చేసింది ఏం లాభం మాకు ఏం మంచి చేసినారు మాకు వాళ్ళు కమిషనర్ అసలు పని చేయడం లేదు వచ్చి చూసుకొని పోవడం లేదు అసలు గేరు తిరిగిన ఇక్కడ గలీజ్ గుంతలని వంకుంది పాములు వస్తాయి లైట్లు లేవు డ్రైనేజ్ కాలువ తీసేవాళ్ళు రారు కాలు తీసాలంటే వస్తారా ఆటికి ఆపేస్తారు ఇది మాకు సంబంధం కాదమ్మా మున్సిపల్ పంచాయత్ సంబంధం వాళ్ళు ఇక్కడ ఎవరు రాదు అక్కడ తీసే కాలు వాళ్ళు వచ్చేదనే నెలకు ఒకసారి వస్తారు ఎవరెవరో వస్తారు మాకు సంబంధం కాదమ్మా ఇది అంటారు వాళ్ళు మళ్ళీ ఎవరు నడగలమాము ఏమన్నా ఇదైతే ఇంటికి కరెంట్ బిల్ కట్ చేసేది కొలాయిలు కట్ చేసేది కట్టకపోతే ట్యాక్స్లు కట్టకపోతే మరి నీళ్ళు లేకుంటే అన్ని ఇబ్బంది అవుతుందని ఇక్కడ వంక ఉంది వంకలోనే పాములు ఎక్కువ వస్తాయి కరెంటు ఇంత డ్రైనేజ్ ఇంతగా రోడ్లు మేము అడుగుతాము కట్టినందుకు దయచేసి ఇక్కడంతా అక్కడంతా చేస్తారు అక్కడ ఏం లేకుండా కూడా వేసినారు ఇక్కడ మనుషులు లేకుండా కూడా రోడ్ వేసారు కదా సార్ అదల్లా మాకెందుకు వేయడం లేదు అది రోడ్డు అదే మా ఇల్లు కాదా మనం డబ్బులు కట్టున్నాం మున్సిపాలిటీ కడుతున్నాం కదా మా ఆయన కూడా ఇండ్లే కదా మనం కూడా మనుషులే కదా కౌన్సిలర్ దయచేసి మా మీద దయచేసి రిక్వెస్ట్గా అనుకొని మాకు ఇది దయచేసి విన్నపంగా అనుకొని చేయండి దయచేసి నమస్కారం సార్ కాలనీ పేరేమమ్మా ఈ కాలనీ ఏది ఇప్పుడు అదేం లక్ష్మణ్ నగర్ అంటారు ఇక్కడ ఇంద్రనగర్ చంపేసింది కూడా వినాయక చవితి అప్పుడు ఒక మనిషిని చంపేసినట్టుగా ఇక్కడ చూసపో కెమెరాలు చెప్పక్క ఏమైంది ఏం సార్ ఈ రోడ్డు ఇటు వరకు వేసి మున్సిపల్ అనిపోయింది ఆటికి వచ్చిన పంచాయతీ అనిపోయింది ఇది ఇంత నడమ అట్లా ఏడిస్తున్నారు మా ఎట్లా ముసలి అంతమంది బడి పిల్లలు అందరు తిరుగుతారు సార్ ఎట్లా మళ్ళీ దీనికి పరిష్కారం ఎన్ని రోజులైందవ్వా ఇది ఇది సమస్య అప్పటి నుండి అట్లా ఉండే అన్నా ఇప్పుడు ఈ దేశ సంవత్సరం అయిందో 2 ఏళ్ళు అయిందో రోడ్డు ఆపిరి ఇటుకు వచ్చి ఆ ఇంటి పిల్లోడు ఆపే అంత వేసేటట్లుంటే వేయండి లేకుంటలేదని ఆపితేనే ఆగిరి రొంచేపు ఆ పిల్లోడు పోయేది ఎదింటి ఇటు వరకు వేసిరి ఇది సిరిపోయేది అదింత ఆడ మున్సిపాలిటీకి అదింత వేసిరి అదింత ఇడి సిరిపోయేది ఇది ఎట్లా సార్ ఎంతమంది ఎక్కడ పోవాలా ఎంతమంది బడి పిల్లలు వస్తారు ఎంత ఊరోళ్ళు వస్తారు ఇంతవరకు వస్తావు సార్ అడిగితే సార్ వేస్తామమ్మా అనకంటే ఇది వరకు వేసిరి ఇది సిరిపోయింది ఎప్పుడవా 2 ఏళ్ల ముందు వేసిండ్రా ఇది 2 ఏళ్ళు అయిందా ఎంత అయిందో మధ్య ఆసలేదు 5 ఏళ్ళు అయిపోయిందా 5 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు అయిందమ్మా వస్తే సార్ మా కాళ్ళ లోపల నీళ్ళు నిలబడతాయి 100 మంది పిల్లలు బడికి పోతారు
ఎవరు దీన్ని పట్టించుకోవాలని లేదు. వీటి వరకు రోడ్ వేసినారు ఎప్పుడు వైఎస్ఆర్ ఇది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే అప్పుడు వేసిందే, కానీ మా అడిగితే వేస్తాం అన్నారు, వాళ్ళు పోయినారు. అప్పుడు ఎందుకు ఇంతవరకే స్టాప్ చేసినారు? మొత్తం వేయచ్చు కదా. వేయచ్చు మేడం, వాళ్ళు ఏమన్నారు వేస్తామప్ప అన్నారు, వాళ్ళు మొత్తం వేస్తామన్నారమ్మా. వేస్తామని చెప్పి వీటి వరకు వేసి వాళ్ళు అదే పోయినారమ్మా. ఇంకా అప్పుడు నెల ఎవరు పట్టించుకోలేరమ్మా. ఇది సార్ ఇది ఇక్కడ లక్ష్మమ్మ నగర్, ఇక్కడ ఇందిరమ్మ నగర్ సార్, రెండోటికి మధ్యన ఇది మధ్యలో ఉంది. దీనికి పేరు కానీ లేదు. ఇట్లా పోతే లక్ష్మమ్మ నగర్, ఇట్లా పోతే ఇందిరమ్మ నగర్ సార్. ఇక్కడ రాజీవ్ గాంధీ నగర్. అది పంచాయతీ అంటారు సార్. ఇప్పుడు ఇదంతా మున్సిపాలిటీ అంటారు. మా మున్సిపాలిటీ వాళ్ళు వేసినాము అంటారు, అది పంచాయతీ అంటారు. మరి దీనికి సంబంధం ఏ ఊరు, దీనికి తల్లి ఎవరు తండ్రి ఎవరు అనేది కానీ తెలియదు సార్. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లకు కానీ కొలాయి కలెక్షన్లు కానీ గుర్తులు కానీ ఏమైనా కడుతున్నారా? కడుతున్నాం సార్, కడుతున్నాం. మరి గుర్తు కట్టించుకున్న వాళ్ళకి వచ్చినప్పుడు మీరు గట్టిగా అడగొచ్చు కదా. మనకి తెలియదు, మాకేం గుర్త కడతావా లేదా నువ్వు? అంటే నువ్వు మున్సిపాలిటీ కడతావా పంచాయతీ కడతావా? మా మున్సిపాలిటీ కడుతున్నాం. మున్సిపాలిటీకి డబ్బులు కట్టినప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు వేయాలి కదా. మరి చేస్తారు అబ్బా, మనం చెప్పినాం కదా, అంటే క్లీన్ చేపిస్తాము చేస్తాము అంటారు. ఇదే మాట. ఎవరు అంటే మీరు ఇండ్లు గుర్తు కానీ కొలాయి గుర్తు కానీ ఎక్కడ కట్టాలమ్మా? మున్సిపాలిటీకి సార్. పంచాయతీ కట్టే కట్టాలమ్మా? ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ గారితో మాట్లాడితే మాకు అక్కడ వరకే, మాకు ఇక్కడ ఒక పర్మిషన్ లేదు, ఇది మున్సిపాలిటీ కింద వస్తుందని చెప్తున్నారు. ఇక్కడేమో మేము ఇక్కడికే స్టాప్, మాకు ఇక్కడ మున్సిపాలిటీ పరిధిలో ఇంతవరకే, ఇక్కడ నుంచి పంచాయతీ పరిధి అని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ అధికారులే తెలుసాలా ఇది మున్సిపాలిటీనా పంచాయతీలోకి వస్తుందా? ఎందుకంటే ఇది ఏమంటుంది, ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఉన్నట్టుంది. ఇన్ని సంవత్సరాలుగా పాపం ఇంతమంది స్కూల్, ఇప్పుడు చాలా మంది స్కూల్ కి వెళ్తున్నారు. వేయాలని నేను అధికారులని కోరుకుంటున్నాను. కాబట్టి తొందరలోనే ఈ సమస్యని అధికారుల దృష్టికి, అదే విధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. నాకు దాదాపుగా 10 రోజుల నుంచి కాలనీ వాసులు అందరు కూడా అడిగారు నన్ను, అమ్మ ఒక్కసారి వచ్చి విజిట్ చేసిపోతే బాగుంటుంది అని. అందుకోసం రావడం జరిగింది. ఇంకా మనం ముందు పోతే, ఇప్పుడు ఇది బాగుంది రోడ్డు, అట్లాగే ముందుకు పోదాం రండి. ఇప్పుడు బాగుంటుంది. వర్షం పడినాక చాలా ఇబ్బంది అవుతుందమ్మా. చాలా చూసుకుంటున్నామా. ఇది మున్సిపాలిటీ, అది పంచాయతీ ఉండదు. ఇదంతా ఇక్కడ సుమారు చూపియండి. ఇట్లా ఫోటో ఉన్నప్పుడు ఆడైతే ఉంటాయి మమ్మల్ని ఏంటంటే ఈ దాకా వస్తాయి, ఫోన్ లేదు. మరి చూపియండి, వీడియో వచ్చినప్పుడు చూపిస్తే. ఎంత గుంతలు పడ్డాయి, ఎంత మహా అంటే ఎంత అవుతుంది, ఒక 100 మీటర్లు ఉంటది. సెక్రటరీ సార్ వచ్చి చూసి ఆ రోడ్డు వేపించా, అంటే నువ్వు పడినాక వచ్చి చూసి ఈడే నిలబడితే మీకు రాండి, మీరు రండి. ఇక్కడే అమ్మా. ఈడు ఆగుతామా, ఈటికి వస్తామా మా కాళ్ళ లోపలికి నీళ్ళు. ఈ పిల్లలుగా ఇట్లా పోతారు, ఇట్లా అట్లా మా కాళ్ళ లోనికి వస్తామా, ఈయన చెత్త వస్తాం నీళ్ళు ఈడ వాన వచ్చినప్పుడు. ఆ పిల్లలు బుడుకులాడు పోతారమ్మా. అధికారులకి మీరు చెప్పారు, ఇద్దరు అధికారులకి చెప్పినామమ్మా. ఈ అమ్మ అంత వేస్తామన్నారమ్మా, ఇది మన్నమన్నా వేసింది. మీరు అడగలేదా? వాళ్ళు ఏమన్నా అంత వేస్తాము మీకు పంచాయతీలో కంటే అదే ఆటి వరకు పంచాయతీ అంటారు, ఇది సంబంధం మున్సిపాలిటీ అంటారమ్మా.
వాళ్ళు వచ్చి వాళ్ళు అంటారు వీళ్ళు ఎట్లా అంటారమ్మా? ఎవరికి మేము ఎవరు నడక మధ్యలో నాగిపోయింది. ఇదంతా దాదాపు 100 మీటర్లు ఉంది అంతే. ఇట్లా పిల్లలు అందరూ పోవాలంటే భయపడాలి, ముసలి కావాలంటే భయపడాలి. ఇప్పుడు ఇది కొన్ని సంవత్సరాలుగా ఉన్న సమస్య. ఎలక్షన్ వచ్చినప్పుడు కొంతమంది అధికారులుగా అయితేనేమి లేకుంటే రాజకీయ నాయకులు వచ్చినారు, అప్పుడు అడగలేదా మీరు? అడిగినాము, ఇప్పుడు అడిగినాము, ఏపిస్తాము చేస్తాము. అదేమన్నారు అంతే ఇది చేసినాక అది ఆటగా అది పంచాయతీ అక్కడ ఇక్కడ మున్సిపాలిటీ ఎవరు వచ్చి అడిగినా వాళ్ళు అట్లా చెప్తున్నారు. అది కాదమ్మా, నాది ఒకటే కూర్చోను. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలోనే ఆ రోడ్డు వేసినారు మున్సిపాలిటీ, మరి గడప గడపకి తిరిగినారు లాస్ట్ లో వాళ్ళు. మరి అప్పుడు మీరు క్వశ్చన్ చేయలేదా? మేడం అప్పుడు చేసాము, గడప గడప తిరిగినప్పుడే రోడ్ అడిగినాం సార్కి, సాయిప్రసాద్ రెడ్డికి అడిగినాము. మొత్తం వేపిస్తానని చెప్పి పని చాలు చెప్పినాడు. పని చాలు చేసినాక ఆడికి వేపించి గడప గడపకి ఇక్కడ రాలేదు మేడం, అక్కడి నుంచి అట్లే వెళ్ళిపోయినారు. ఇక్కడ వచ్చి సమస్యలు అడుగుతారు, అది సమస్యలు ఇక్కడ రాలేదు మేడం. అక్కడి నుంచి అట్లే వెళ్ళిపోయినారు, ఇక్కడ రాలేదు. ఈ సైడ్ కంటే ఈ సైడ్ కంటే ఇది సమస్యలు ఉన్నాయి కదా, ఇది రాలేదు. వీటికి వచ్చి ఇట్లా వెళ్ళిపోయినారు, అక్కడి నుంచి అట్లా వాళ్ళు ఎక్కడ ఈ మధ్యలోకి రాలే. రాలేదమ్మా, వీళ్ళ ఇంటి వరకే మేడం, వీళ్ళ ఇంటి నుంచి అట్లే. ఇక్కడైతే ఇప్పుడు ఈ గుర్తులు కానీ మామూలు ట్యాక్స్ కానీ ఎవరు కడతారు? ఎక్కడ మున్సిపాలిటీ కట్టేది పంచాయతీలో కడతారు కొంతమంది, పంచాయతీలో కడతారు కొంతమంది. మాది మున్సిపాలిటీ కదా మరి. అసలు కరెంట్ మనం ఇంటి వెళ్తే అది ఇంటి వెంట చేస్తారు, చేస్తామంటారు. కరెంట్ పొలాలు సరిగ్గా రావు, పొలాలు కూడా రావు. వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. 2 రోజులకు ఒకసారి వస్తుంది. 5 రోజులు ఒకసారి వేస్తారు. అది సరిగ్గా ఉంచడమా లేదు. అమ్మగారు లేని దగ్గర తెలుసా, ఎలక్ట్రిక్ తెలుస్తారు. నాకు లాస్ట్ నెలకు రావు నెలలు, అస్సలు రావు. మనం ఏం తాగాలి, వాళ్ళు ఎన్ని ఇచ్చి కాలు చేసినప్పుడు మనం అంటే వాళ్ళు ఇబ్బంది అయిపోవాలి. నేనేం తాగాలి ఇక్కడ? ఏమో తెలిసింటారు, నువ్వు న్యాయం నువ్వు పెడతాది ఆకలి పడినప్పుడు. మళ్ళీ జాన్కి ఎవరు పెడతారు, జాన్కి ఎవరు పెడతారు? అట్లా అయింది చూడు, ఇది ఇంత డ్రైనేజ్ చేస్తారు.